ఈరోజు మనం డిఫెన్స్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ 2 పార్ట్‌లు కూడా డ్రైవ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు డిఫెన్స్ అనమాట. డిఫెన్స్ మా నిలబడడం, బాడీ స్ట్రెచింగు, బ్యాట్ స్టెప్ 1, తర్వాత ఎల్బో స్ట్రెయిట్‌గా బౌలర్ వైపు ఇలా నిలబడి మనం బంతి వచ్చిన వైపు ఆఫ్ సైడ్ వస్తుందా, స్ట్రెయిట్ డ్రైవ్ వస్తుందా చూసుకొని అటువైపు బ్యాక్ లిఫ్ట్ చేసుకుంటూ అంటే స్టెప్ 2 చేసుకుంటూ ఫుట్ వేసి స్ట్రెచ్ అవుతూ డిఫెన్స్ ఎల్బోతో చేయాలి. మనం డ్రైవ్ చేసినట్లే. ఇప్పుడు కంప్లీట్ చేస్తే డ్రైవ్ అయిపోద్ది. లేదంటే లోపల ఇన్సైడ్ పెట్టాం అనుకోండి, అది డిఫెన్స్ అవుతుంది. అంటే మీ ఫుట్‌కి లోపల కానీ, ఫుట్ దగ్గర కానీ మీరు డిఫెన్స్‌గా ఈ బ్యాట్‌ని స్లాంట్‌గా డౌన్ చేయాలి. అంటే బాడీని బాగా స్ట్రెచ్ చేసి డిఫెన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. డిఫెన్స్ అంటే అర్థం ఏంటంటే బంతిని డ్రైవ్ చేయకుండా స్టాప్ చేయడం, లేదా షాట్ కొట్టకుండా స్టాప్ చేయడం. సెకండ్ డిఫెన్స్ అనేది బంతి మనకి ముందుగా అంటే మనకి ఒక 3-4 ఫీట్ ముందు పడుతుంది. 2 ఫీట్ మనం బాడీని మూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ డిఫెన్స్ చేస్తాం అనమాట. స్టెప్ అవుట్ డిఫెన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది పూర్తిగా సింగిల్ ఫుట్ కాదు, డబుల్ ఫుట్ వేసుకొని బాడీని మూవ్ చేసుకుంటూ కాళ్ళతోటి అంటే ఒక మ్యాజిక్ ఫుట్ అనమాట ఇది. ఈ మ్యాజిక్ ఫుట్ని ముందుకు వెళ్తూ మనం డిఫెన్స్ చేస్తాం. అది ముందున పడుతుంది కదా, మనకి ముందున పడేటప్పుడు బౌలర్ ఆ బంతిని ముందు ఒక ఫుట్ వేసుకుంటాం, తర్వాత సెకండ్ ఫుట్ వేస్తాం. అంటే ఇది ఒక మ్యాజిక్ ఫుట్ అనమాట. ఈ మ్యాజిక్ ఫుట్లో మనం ముందుకు వెళ్ళి డిఫెన్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళి ఈ విధంగా డిఫెన్స్ చేయాలి. ఇది ఫార్వర్డ్ డిఫెన్స్ అనొచ్చు, లేదంటే స్టెప్ అవుట్ డిఫెన్స్ అనొచ్చు. ఇప్పుడు జరిగిన ఈ 3 భాగాల్లో మనం షాడో డ్రిల్స్, డిఫెన్స్ చూసాం, డ్రైవ్లు చూసాం, అలాగే గ్రౌండ్ బాల్ డ్రైవ్స్ కూడా అన్నీ కూడా చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది నాక్స్ తోటి డిఫెన్స్ ఎలాగ ఆడాలి, స్టెప్ అవుట్ డిఫెన్స్ ఎలాగ ఆడాలి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది నాక్స్ వేస్తూ డిఫెన్స్ చేయడం అన్నాం. మా సింగిల్ ఫుట్ డిఫెన్స్ ఆడుతున్నాడు ఇప్పుడు. అంటే బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ బంతి పడిన చోటన ఫుట్ వేస్తున్నాం, డిఫెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు స్టెప్ అవుట్ అంటే బంతి దగ్గరికి వెళ్తున్నాం, 3 ఫుట్ ముందు పడుతున్నట్టు బంతి దగ్గరికి వెళ్ళి స్టెప్ అవుట్ డిఫెన్స్ చేస్తున్నాం. ఈ విధంగా మనం షాడో డ్రిల్స్ తోటి, నాక్స్ తోటి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలి.